రంజాన్ మొదలు కానున్న ఆ రాత్రి జలీల్ ఇంట్లో ఒక ప్రత్యేకమైన నిశ్శబ్ద ఉత్సాహం కనిపించింది. చంద్రుడు కనిపించాడన్న వార్తతోనే ఇల్లు మేల్కొన్నట్టయింది. కిటికీలు తెరుచుకున్నాయి, అల్మారాలు తెరుచుకున్నాయి. ప్రతి మూలలోనూ ఒక పవిత్రమైన ఆనందం అలుముకుంది. వంటగదిలో రాఫియా కాగితంపై జాబితా రాస్తోంది. ఖర్జూరాలు, బియ్యం, పప్పులు, పండ్లు. అక్కడే ఉన్న జలీల్ క్యాలెండర్ చూస్తూ పిల్లలకు మృదువుగా చెప్పాడు, రేపటి నుంచి మన రోజులు సూర్యోదయానికి ముందే మొదలవుతాయి. అప్పుడు వారి కుమారుడు జునైద్ ఉత్సాహంగా ముందుకు వచ్చాడు. అబ్బా, ఈసారి నేను పూర్తిగా ఉపవాసం చేయాలని ఉంది అన్నాడు ధైర్యంగా. అతని అక్క ఆయత్ చిరునవ్వుతో, అమ్మకి రోజు ఇఫ్తార్లో నేను సహాయం చేస్తాను అని చెప్పింది. చిన్న పాప అలీనా చేతులు చప్పట్లు కొడుతూ, నేను అందరినీ సుహూర్కి లేపుతాను అని ఆనందంగా చెప్పింది. సుహూర్ అంటే ఏమిటో పూర్తిగా తెలియకపోయినా అంతలోనే ప్రార్థనా పీటపై కూర్చున్న అమ్మమ్మ నూర్జహాన్ తస్బీహ్ తిప్పుతూ మెల్లగా చెప్పింది, రంజాన్ అల్లాహ్ ఇచ్చిన అతిథి వస్తే ముందుగా మన హృదయాలను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే తాత అక్బర్ బేగ్ ఒక పాత లాంతర్న్ తీసుకొచ్చాడు. జాగ్రత్తగా శుభ్రం చేసి కిటికీ దగ్గర పెట్టాడు. ఈ వెలుగు మన ఇళ్లను మాత్రమే కాదు అన్నాడు, మన మనసులను వెలిగించాలి. ఆ రాత్రి అంతా కుటుంబమంతా కలిసి సిద్ధమయ్యారు. జునైద్ ఖర్జూరాలు కడిగాడు. ఆయత్ రాఫియాకు వంటలో సహాయం చేసింది. చిన్న అలీనా ప్రార్థన చాపలను వంకరగా అమర్చింది. జలీల్ నమాజ్ సమయాలు, అలారంలు చూసుకున్నాడు. నూర్ జహాన్, అక్బర్ బేగ్ ఇద్దరూ రాబోయే నెల కోసం మౌనంగా దువాలు చేశారు. నిద్రకు ముందు అందరూ కాసేపు కలిసి కూర్చున్నారు. కోపం తక్కువగా, జలీల్ చెప్పాడు. ఓర్పు ఎక్కువగా, రాఫియా జోడించింది. మరియు దయ మరింతగా, నూర్ జహాన్ చిరునవ్వుతో అన్నది. మొదటి సుహూర్ అలారం మోగగానే ఇల్లు మెల్లగా మేల్కొంది. నిద్రమత్తులోనూ దువాలు, వెచ్చని భోజనం, పరస్పర చిరునవ్వులు. దూరంలో అజాన్ వినిపించగానే అందరూ చేతులు ఎత్తారు. రంజాన్ వచ్చేసింది. క్యాలెండర్లో మాత్రమే కాదు, వారి హృదయాల్లో కూడా. ఆ సాధారణ ఇంట్లో ఆ విశ్వాసం జీవంతో వెలిగింది.